రే శ్యామ్ కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. నా ఫ్రెండ్ ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. నేను అసలు నమ్మలేకపోతున్నారా. మేము కూడా సైంటిస్టులకి జనరల్లీ నోబెల్ అవార్డు అలా ఇస్తారు కదా, నీకంటే ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. ఎవరో నా పెర్ఫార్మెన్స్ బాగా నచ్చట్లు ఉంది, అది అడిగి ఇది ఇచ్చారు నాకు వాళ్ళు. అసలు ఏం కనిపెట్టావరా? ఇప్పుడు బల్బ్ అని కనిపెట్టారా? ఎడిసన్. మనం స్విచ్ కనిపెట్టాం దానికి. స్విచ్ ఎప్పుడో కనుక్కున్నారు కదరా, ఇప్పుడు ఏంటి? అది ఎప్పుడో కనుక్కున్న స్విచ్లు వేరు, మనదేంటి వేసినా ఆపినా ఎలగదు, అలాంటి స్విచ్ కనుక్కున్నాం. మీరు కానీ నాకు అవార్డు ఇవ్వకపోతే ఇంకో 3 స్విచ్లు కనిపెడతాన్నారు, వాళ్ళే పిలిచి ఇచ్చారు అవార్డు. అయినా అరే నీకు చిన్నప్పటి నుంచి అన్ని జీరోలు వచ్చాయి, నువ్వన్నా సైంటిస్ట్ అయ్యారు అసలు? అరే ఒక జీరో కనిపెట్టిన అతను ఆర్యభట్ట అయ్యాడు, అలాంటి చిన్నప్పుడు మార్కులు అన్ని మనకు జీరోలు వచ్చాయి, మనం అవలేమా? నాన్నేంటి డల్ అయిపోయారు? తాత కనిపించట్లేదురా, లేచిపోయాడు ఎక్కడికో. ఈ వయసులో లేచిపోవడం ఏంట్రా? నేను ఒక టైం మిషన్ కనిపెట్టాను రా. మిషనా? మిషన్ ఇది జస్ట్ టైం మిషన్. సో తాత ఆగేసి మిషన్ ఎక్కి మొత్తం తిరిగాడు, ఎక్కడ పోయాడు నాకు తెలిసి, ఎక్కడ గతంలోకి వెళ్ళిపోయాడు ఫ్యూచర్ లోకి వెళ్ళాడు తెలియదు. మిషన్ మాత్రం బ్రహ్మాండం వర్కౌట్ చేస్తుంది. ఏంటి ఇది ఎక్కితే మన గతంలో కానీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అరే నేను వెళ్ళిపోతారా ఫ్యూచర్ లోకి? సమ్మర్ హాలిడేస్ కదా, 10 days అలా ఎంజాయ్ చేస్తాను ఏదైనా. ఇంకో ఇది ఎక్కి మిషన్ ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వద్దాం టైం అడ్జస్ట్ చేసుకు వచ్చేస్తావు. ఓకే స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇదేంటి మిషన్ తిరగట్లా? ఈ మిషన్ తిరగదు, నువ్వు తిరగ లోపల. ఇదేంటి ఎక్కడికి వచ్చా నేను? పల్లెటూరు వాతావరణంలో ఉంది. పొలంలో పనులన్నీ అయిపోవాలరా. హలో సార్. మీరు సార్ ఇవాళ డేట్ ఎంతండి? ఆగస్టు 23, 1975. 1975? 35 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా. ఇదేంటి నేను ఫ్యూచర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వెనక్కి వచ్చాను. పని కోసం మా ఊరు వచ్చావా ఏంటి? అలాంటిదే సార్, పని కోసం వచ్చా. కలిసి పని చేసుకుందాం. పార తీసుకో. పాడుతూ పని మీరు పని చేస్తే అరే శ్యామ్, అరే శ్యామ్, అరే శ్యామ్ మిషన్ రా, ఎక్కి తిరగమన్నావు, వచ్చేస్తాను అని చెప్పనన్నావు. వచ్చావు ఏం మాడుతున్నా, ఏం కావాలి నీకు? శ్యామ్ కదా ఏంటి కొంప తీసి? పనిలోకి వచ్చావా? పనిలోకే వచ్చాను. దా పని చేయి. పని చెయ్యాలా? తాత నువ్వు? తాత శ్యామ్ మీ మనోడు ఫ్రెండ్ ని. మీరేంటి ఎక్కడికి వచ్చారు? మావాడు ఏదో మిషన్ కనిపెట్టాడయ్యా, అందులో కూర్చొని ఇలా తిప్పాడు, ఇడికి వచ్చేసాను. మళ్ళీ వెళ్దామంటే ఈ వాచ్ లో సెల్ పని చేయట్లేదు. నువ్వు వచ్చావు కదా, నీ వాచ్ తో నన్ను కూడా తీసుకెళ్ళవా? తీసుకెళ్దాం అనుకున్నా కానీ నాది వాచ్ పోయింది అసలు. వాచ్ పోయిందా? ఏంటో చూస్తున్నా, వచ్చి పని చేయండి. పని చేయాలా? పనిలో రండి అందరూ, పని చేయండి, బాగా చేయండి. హలో, మీ పేరు ఏంటి? నీ పేరేంటా అని? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏంటి? సాయంత్రమా? లుకింగ్ క్యూట్. జస్ట్ ఇలా అన్నందుకు ఎందుకు అంత ఫీల్ అవుతారు? నేను కూడా ఇలా కొడతాను, సరిపోతుందా నీకు? మన కొట్టకూడదురా, అయ్యగా తీర్పిస్తారు, చెట్టు కట్టిండి. అయ్యగారు, మా అయ్యగారు వస్తున్నారా? ఎవడరా నువ్వు? ఎక్కడ? వస్తుంది. ఇతను చిరుగాలకు ప్రాణం పోశారు. మనూరమ్మ చేసాడు. మనూరమ్మ మీద చేసాడా వీడు? అయ్యగారు, మనూరమ్మ మీద చేస్తే మన ఊరు చేతులు ఖాళీగా ఉంటాయా? తీసేంట్రా. చెప్పేదండి సార్. సార్ ఒకసారి కట్లేపండి సార్ ప్లీజ్ సార్. సార్ యాక్చువల్లీ నాది ఊరు కాదు సార్. మరే ఊరు? 2019 నుంచి వచ్చాను సార్. నేను వెనక్కి వచ్చా. ఇగో టైం మిషన్ అది. ఆ మిషన్ ఎక్కితే నన్ను ఇక్కడ దించింది మాట. 2019లో ఉంటాను నేను. గతంలోకి వచ్చా. అది ఇప్పుడు అర్థమైనట్టుంది. 2019 మీలాగే జనాలు అందరూ మళ్ళీ ఉన్నారు సార్. అంటే మా పోలికలతో? అవును, మీరు పెద్ద సైంటిస్ట్. నా ఫ్రెండ్ శ్యామ్. అయ్యగారు మళ్ళీ కథ చెప్తున్నాడు. నన్నే ఎదురుస్తున్నారు. చెప్పేది సార్. 516 ఏంటి సార్ అలబడిపోయాడు? అంటే మా ఊర్లో 1000 మంది జనాభా ఉండేవారు, ఇప్పటికి 516 మంది. మా సారు చిరుగాలకు ప్రాణం పోసారు కదా, ఈడు ప్రాణం తీసుకున్నాడు. ఈ గాలిలో ఎన్ని గాలిపోతున్నాయా?
రాను రాను మన ఊరు జనాభా తగ్గిపోతుంది, దానికోసం ఆలోచించండి అయ్య గారు. ఆలోచిస్తేనే ఎక్కువైపోతుందిరా. వద్దులేండి అయ్య గారు. నేను యాక్టర్ సార్. మరి ఎప్పుడు నేను చూడలేదు సినిమాల్లోని. అంటే సినిమాలో వెనకాత నుండి నడిపిస్తా సార్ మనదంతా. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి ఇప్పుడు. నిరూపించుకుంటా సార్. ఇప్పుడు మనందరం ఊర్లో ఉన్నాం సార్, మీరు వచ్చాను సార్. నేను మీ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నా, ఇప్పుడు మీరేమో ఇంటి ఓనర్. బాగుంది, మీరు చేయండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది నేను దర్శకున్నా నటున్నా కాదా అనేది. ఓకేనా? అందరూ నిద్రపోండి. నిద్రపోండి నిద్రపోండి. తాత 10 వెళ్ళిపోదాం. తాత ఓ అమ్మ నీ గాలికి మా తాత కాళ్ళు వదిలేశాడు కదా, ఇంచోనే చచ్చిపోయాడు పుణ్యాత్ముడు. పోనీ అయ్యగారు ఆడు చూసాడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నారా? లేకండి అయ్యగారు. నా ఇంట్లో దొంగతనం చేస్తారు, బయట రారా. అయ్యగారు మన లక్ష్మి మొక్క లగలేదండి. 519. సరే మీరు అందరూ వెళ్ళిపోండి. అయ్యగారు ఆడు మనకు కథ చెప్పి వెళ్ళిపోవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు, మీకు అర్థమైందా? మీరు ఏం అనట్లేదండి? ఒక్క నిమిషం. 520. ఎవడరా నీకు నాన్న? చేయమంటే మిషన్ నొక్కుతావు ఏంట్రా? మాకు తెలియదు అనుకుంటున్నాం నీ కథలు. ఏదో కథ చెప్పి మాడితే మిషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎలా కనిపిస్తున్నాం మేము? మా ఊరు వచ్చి మా అమ్మాయి మీద చేస్తా. అయ్యగారు మీరు ఏం చేయమని చెప్పండి, చేస్తా. ఎన్ని మామూలుగా 523. గట్టి ప్రాణం రానేది. నిన్ను ఎలా లేపాలరా? 524. అందరూ పోయారు, ఇప్పుడు మిషన్ మీద వెళ్ళిపోవచ్చు. నీకు దండం పెట్టాలరా, మిషన్ కూడా చచ్చిపోయింది కదరా నీ గాలికి. రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 సంపంగి రాజు గారు వేయించేస్తున్నారే. హో మహారాజా, మీరే మహారాజు. మహారాజా మీ మతి మరుపుతో మర్చిపోయి మీ ఎంట్రీకి నేను చెప్పాల్సినటువంటి డైలాగ్ మీరే వచ్చి మీరే చెప్తున్నారు. నేను రాజునేటి, నేను భటుండి మీరు రాజులు. వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. లేదు మహారాజా, నేను మీ సేనాధిపతిని, మీరే మహారాజు. మహారాజా మీరు కాలు పట్టుకున్నానంటే నేనే రాజును అన్నమాట. మాకు తెలీదా? మాకు తెలీదా మేము రాజులని? మాకు తెలియకుండానే సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నామా? తను చాలా మంది సంకన ఎక్కుతారు కదా, మీరు కూడా ఎక్కుతారో లేదని టెస్ట్ చేసా. అర్థమైంది, మేమే రాజులు, మేమే సింహాసనం మీద కూర్చోవాలని మా సంగతి మాకు తెలుసు. మర్చిపోతాడు, ఇలా కవర్ చేస్తాడు. ఈ శత్రువుని హింసిస్తున్నారా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావురా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావు? నువ్వు నా బాల్యమిత్రుడివి, రారా కలిసి మందు కొడదావు అన్నావు. 2 పెక్కులేసే వరకు నువ్వు నా మిత్రుడవు, నువ్వు నా మిత్రుడు అన్నావు. 3వ పెక్కు నీ మతి గతి తప్పి నువ్వు నా శత్రువు అన్నావు కదరా. మిత్రుడేవాడో శత్రుడేవాడో నాకు తెలీదా? ఆ తెలియకుండా సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నా. ఇక్కడ ఈ వితండవాదిని తీసుకెళ్లి ముక్కు మీద గుండు చూసి పొడిపించండి. గుండు సుతులతోనా? అరే సంపంగి, గుర్తు తెచ్చుకోరా, నిన్ను ఫ్రెండ్ రా. నాకు ఫ్రెండ్ ఎవరో నాకు శత్రువు తెలియదు, తీసుకెళ్ళండి వాడిని. అప్పటికి నా పిల్లని చెప్తూనే ఉందిరా, నీ సంపంగి రాజుకు మతి మరిపు ఉంది, వెళ్ళొద్దు అని. వాడు ప్రపంచాన్ని మర్చిపోయినా నన్ను మర్చిపోడు అన్న. నువ్వు ప్రపంచాన్ని గుర్తు పెట్టుకుని నన్ను మర్చిపోయావు కదరా అయ్యా. నేను రాజ్య పరిపాలన పడిపోయి అసలు పెళ్లి చేసుకోవాల సంగతే మర్చిపోయాను. ఒక మంచి సంబంధం చూడండి, ఒక మంచి పెళ్లి చేసుకుంటా. నీకు ఆల్రెడీ పెళ్లి అయింది మహారాజా. పెళ్లి అయిందా? 1 కాదు 3 అయ్యాయి మహారాజా. 3 పెళ్లిళ్ళు అయ్యాయా? రాజుగారు చేసుకున్న రాణులను ప్రవేశపెట్టండి. రాజుగారికి ప్రణామం. వీళ్ళే మీ రాణులు. ఇంతమందిని నేనెప్పుడు చేసుకున్నాను సేనాధిపతి? మొదట ఈ రాణిని చేసుకున్నారు మహారాజా. ఈమెను మర్చిపోయి 2వ ఆవిడని చేసుకున్నారు మహారాజా. ఆమెను కూడా మర్చిపోయి ఆమెను చేసుకున్నారు మహారాజా. ఇప్పుడు ఈ ముగ్గురిని మర్చిపోయి మరో సంబంధం చూడమంటున్నారు మహారాజా. ఈ ముగ్గురితో నాకు శోభనం జరిగిందా లేదా అని ఒకసారి వాళ్ళని కనుక్కో. ఆ విషయం నేను అడుగుతాను మహారాజా. ఓకే ఓకే, నేను అడుగుతా. ఇందులో మొదటి పెదరాణి ఎవరు? నేనే మహారాజా. మన మొదటి కలయిక ఎక్కడ జరిగింది? గుర్రపుశాలలో. అక్కడ గుర్రపు స్వారీ చేస్తున్నారా? కాదు మహారాజా, గుర్రాలు వేసే పేడ ఎత్తుతున్నాను.
నువ్వు ఎత్తాల్సింది పేడ కాదు నన్ను అన్నారు. అది కాదు మహారాజా అనే లోపే నా మెడలో 3 ముళ్ళు వేసేసారు. నేను పేడెత్తుకునే దాన్ని చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? ఈ రోజు పేడెత్తే చేతులే రేపు రాజ్యాన్ని పాలించే చేతులు అన్నారు. అన్నానా? అనే ఉంటా. రెండో రాణి, మన ఇద్దరు కలయిక ఎక్కడ జరిగింది? మన కోటగుమ్మం ముందు. ఓ కోటగుమ్మం. ఎలా? అన్నదానం చేయడు మహారాజా అని అడిగితే మాంగళ్య దానం చేసి మీ కోట్లో పెట్టుకున్నారు. సేనాధిపతి మహారాజా, నేను ముష్టిదాన్ని చేసుకుంటా నువ్వేం పీకుతున్నావురా? అప్పటికీ చెప్తూనే ఉన్నారు మహారాజా, ఈ రోజు అడుక్కునే చేతులే రేపు రాజ్యానికి అన్నం పెట్టే చేతులు అన్నారు. అన్నానా? ఎవడ్రా నువ్వు? నా రాజ్యంలో నన్ను వేసేయడానికి వస్తావు నువ్వు? ఈ రాణులతో మాట్లాడిన గ్యాప్లో నన్ను మర్చిపోయినట్టున్నాడు. ఏ రాజ్యపు గూఢచారి చెప్పరా నువ్వు? నేను నీ సేనాధిపతిని మహారాజా. సేనాధిపతి ఎవరో శత్రు ఎవరో నాకు తెలియదారా? చెప్పరా, నన్ను వేసేయమని చెప్పి తూర్పు దిక్కున్న సంగవిరాన్ని పంపించిందా? ఉత్తర దిక్కునున్న మూసలి రేస్మిరాన్ని పంపించిందా? మహారాజా మహారాజా, అతను మీ సేనాధిపతి మహారాజా. సారీ సేనాధిపతి, చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి చిన్న మిస్టేక్? సమయానికి ముష్టిరాని రాకపోతే నా తల తెగిపోయి ఉండేది. థ్యాంక్ యూ రాణి, సమయానికి వచ్చి సాయం చేశారు. అయ్యో, మీరు ఎన్నో సార్లు నాకు ముష్టేశారు, ఈ మాత్రం సాయం నేను చేయలేనా? అలాగే మహారాజా, అలాగే మహారాజా. వాయిస్ మార్చే, నీకు దండం పెడతాం. ముందు ఎక్కడ తగ్గలేవని సేనాధిపతి, ఇక నుంచి నా వల్ల నా రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా ప్రాణం కూడా పోకూడదు. నన్నే వేసేయడానికి నా రాజ్యంలో వస్తావరా నువ్వు? రే, ఈ రాజుకు ముందే కళ్ళు కాదురా, వెనకాల కూడా కళ్ళు ఉన్నాయిరా. మహారాజా వాడు మన వంటవాడు. వంట అయిపోయింది, మీరు భోజనానికి రండి పిలవడానికి వచ్చాడు. వంటవాడా? ఎవడో శత్రు సైనికుడు అనుకున్నానే. శత్రు అయితే ఈ గరిట పట్టుకొని వస్తాడా? గరిట పట్టుకొని వస్తాడా అని అడుగుతున్నా. పాలిచ్చిన వాడిని, నీళ్ళిచ్చిన వాడిని అందరిని ఇలాగే వేసేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి మహారాజా, మీకు దండం పెడతాను. వాడు గుర్తు పెట్టుకునేవాడైతే బాల్య స్నేహితుడు ఎందుకు ఇలా బంధిస్తాడు? బాల స్నేహితుడు ఎవరో నాకు తెలీదా? శత్రు ఎవరో నాకు తెలీదా? అరే, వీడికి గుండు సూచి సరిపోవట్లేదురా, గుణపంతో కూర్చుంటా. గుర్తు తెచ్చుకోరా నీ బాల్య స్నేహితుడు ఎవరో తెలీదా నాకు? తీసుకెళ్ళండి, గుణపంతోనే కూర్చోండి వాడిని. మహారాజా, ఎవరో రాజుగారు మన దేశం పైకి యుద్ధానికి వస్తున్నారట. యుద్ధానిక? రమ్మని చెప్పు, మన సైనికుల్ని రెడీ చేయి, నా విశ్వరూపం ఏంటో చూపిస్తాను వాడికి. చెప్తాం ప్రభు. వేసేయడానికి మేక అనుకున్నావా, కోడి అనుకున్నావురా? వేటాడే పులిని రా రారా రారా. ఎవ్వరు వదలండ్రా. సైనికులు ఎవరు, శత్రువులు ఎవరు నాకు తెలీదారా? తెలీదా? ఎవరిని వదలా? ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా వాళ్ళ సైనికులు యుద్ధం చేస్తాడేంటి? అదేనా నాకు అర్థం కావట్లేదు. మహారాజా, మీరెంత నా సైనికులా? అయిపోయారా నా చెట్లు? అయిపోయారు నా చేతులు, ఎవరిని బతకనివా? అదేంటి మహారాజా, ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా వాళ్ళ సైనికులతో యుద్ధం చేస్తాడేంటి? ఆడు పెద్ద తింగరోడ్లో ఉన్నారా. ఆడి చేతిలో కత్తుంది కానీ ఆడి బుర్రలో మైండ్ లేనట్టుందిరా. వాడితో మనం యుద్ధం చేస్తే మన పరివే పోతుంది. పద వెళ్ళిపోదాం. నా రాజ్యం కన్నెత్తి చూస్తే శత్రువులు గుండెల్లో నిద్రపోతాండ్రా. పనికి బాలుడా, శత్రువులు అందరూ బాగానే ఉన్నారా? నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని ఏం చేసావురా? అంటే మీరందరు నా సైనికులా? వీడు సైనికులంతా చంపేశాడు, ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాడు. ఈ దరిద్రుడు చెవులతో చావడం కట్టే నాకు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. అరే గోపి, నా బాల స్నేహితుడా, నా మిత్రమా, ఏమైందిరా? గుర్తొచ్చానురా నీకు? ఇప్పుడు గుర్తుకు రావడం అంటారా? ఎప్పుడు నా గుండెలో ఉంటావురా నువ్వు? మహారాజా మహారాజా, మీకోసం ఎవరో
కానీ ముందు వేసేస్తే తలకాయ నొప్పి పోతుంది.